డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం. ఇది మీ చాలా మందికి తెలియకపోవచ్చు. ఇది ఇంటర్నేషనల్ డే అగైనెస్ట్ డ్రగ్స్. సో సమాజంలో మరి ఈ రోజు యువతని పట్టి పీడిస్తున్న భూతాల్లో డ్రగ్స్ మొదటిగా ఉంది. మరి డ్రగ్స్ బారిన పడి ఎంతో మంది యువత వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుని వాళ్లే కాకుండా వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డును పడతా ఉన్నాయి. మరి ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్ గా తీసుకుని పోలీసు వారి సహకారంతో మరి అటువంటి డ్రగ్స్ ని ఎలాగైనా నిర్మూలించాలనే కఠినంగా నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. మరి అదే విధంగా ఆ నిర్ణయానికి అనుగుణంగా పోలీసు వారు కూడా డ్రగ్స్ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాం. మరి డ్రగ్స్ విషయంలో ఈ చట్టాలు కూడా చాలా కఠినంగా ఏర్పాటు చేయబడినాయి. కాబట్టి యువత అందరికీ ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే ఎవరు కూడా డ్రగ్స్ జోలికి వెళ్ళకూడదు. డ్రగ్స్ జోలి కంటే మత్తు పదార్థాలు గాని, గంజాయి గాని, మరే విధమైన మత్తు పదార్థాలైనా కూడా మనిషికి మత్తు కలిగించే ఏ పదార్థం అయినా కూడా అది మత్తు పదార్థం కింద వస్తుంది. అటువంటి వాటి జోలికి వెళ్లకుండా యువత అంతా కూడా వారి భవిష్యత్తుని తీర్చిదిద్దుకుంటారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈరోజు చాలా మంచి కార్యక్రమం. మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మనం అభినందించాలి. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు అక్కడ స్టార్ట్ చేశారు. మీకు ఆల్రెడీ పెద్దలు కొంతమంది మాట్లాడారు, చెప్పారు కూడా. ఎక్కువ మంది ఈ డ్రగ్స్ కూడా ఎక్కువ పాపులర్ అయ్యింది కూడా ఈ స్టూడెంట్స్ లోనే. చూస్తున్నారు మీరు ఈవేళ. ఏంటంటే ఇది మీ తప్పు కాదు, ఇది వ్యాపారస్తుల తప్పు. వ్యాపారస్తులు డబ్బులు సంపాదించుకోవడం కోసం ఈ యొక్క విద్యా నిలయాలకు వెళ్లి ఆ విద్యార్థులతో తప్పుడు వాళ్ళు చేయిస్తున్నారు. ఖచ్చితంగా సోదరులు ఈవేళ ఈ రోజున మిమ్మల్ని ఆశించి ఎంతో కష్టపడి కూలి పని చేసుకుని ఈవేళ మిమ్మల్ని చదివించదొరుకుతుంది. ఈ తల్లిదండ్రులు కూడా ఈవేళ ఒకటి మా టైంలో సౌకర్యాలు లేవు మాకు, మేము చదువుకున్నప్పుడు ఏమీ లేవు. అలాగే గవర్నమెంట్ కూడా ఈవేళ ప్రభుత్వం కూడా మీకు ఎన్నో సౌకర్యాలు ఇస్తుంది. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. ఇవాళ మీరు ఈవేళ సద్వినియోగం చేసుకుని రేపొద్దున. ఎందుకంటే ఇంకొక విషయం చెప్తున్నాను సోదరులారా, మేము చదువుకున్నప్పుడు మంత్రి గారు ఎమ్మెల్యే గారు రికమెండ్ చేస్తే ఉద్యోగం వచ్చేది. ఇప్పుడు అది ఏమీ లేదు. కాంపిటీషన్, హైలీ కాంపిటీషన్. మీరు కాంపిటీషన్ సక్సెస్ అయితేనే మీ లైఫ్ సెటిల్ అవుతుంది. ఇవాళ మీ లైఫ్ సెటిల్ అవుతేనే మీ కుటుంబం బాగుంటుంది. ఇవాళ సోదరులారా, మీకు ముఖ్యంగా నేను విద్యార్థులకి చెప్పేది ఒకటే, 80% డ్రగ్స్ అవ్వచ్చు, లేకపోతే ఈ గంజాయి అవ్వచ్చు, లేదా మత్తు పానీలు ఏదైనా సరే, మందైనా సరే, ఏదైనా సరే వాటి జోలికి మనం వెళ్ళకూడదు. చూస్తున్నాం ఇవాళ మనం తెల్లవారు లేస్తే యానం ఇక్కడ ఎన్ని యాక్షన్లతో చూస్తున్నాం. ఇవాళ అయిన యాక్షన్లన్నీ కూడా కేవలం మత్తు మీద గుర్తేస్తున్నారు. ఇవాళ ఆ వెనక కుటుంబం ఏమైపోతుంది. ఒక్కడే కొడుకుంటే ఆ కుటుంబ పరిస్థితి వేలేంటి, ఆ కొడుకు మీద ఆశలు పెట్టుకుని ఆ తల్లిదండ్రులు బ్రతుకుతుంటే ఆ కుటుంబం యొక్క పరిస్థితి అండి. ఇవాళ ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం. ఇవాళ మీరు అది పాటిస్తేనే ఈ రోజు మేము అందరం వచ్చి మాట్లాడి ఈ పోలీసు వారు ఈ కార్యక్రమం చేసిన విలువ ఖచ్చితంగా మనం ప్రమాణం చేసుకుందాం. సిఐ గారు ప్రమాణం చేయిస్తారు. మరి ఒకసారి మీ అందరికీ నా విన్నపం ఏంటంటే 80% డ్రగ్స్ మనం వెళ్ళొద్దు, మన జీవితాలు పాడు చేసుకోవద్దు. రేపొద్దున మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది, మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. ఖచ్చితంగా ఇట్లా ఎవరు కూడా మీరు దరికి చేరినవారని చెప్పి మరి మిమ్మల్ని కోరుకుంటూ